ఆదిలాబాద్ జిల్లా హస్తం నేతలు అరాచకం సృష్టిస్తున్నారు. ఓటమిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నేతలు దాష్టికాన్ని ప్రదర్శించారు. వద్దని వారించిన పోలీసులను కూడా వదలకుండా రాళ్లదాడికి తెగబడ్డారు. నేరడిగుండ మండలం చిన్నబుగ్గారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓ ఇంటి వాళ్లు తనకు ఓటు వేయలేదన్న కక్షతో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి చంద్రకళ రోడ్డుపై బైఠాయించారు. ఆ ఇంటి వాళ్లను వాళ్ళ ఇంట్లోకి వెళ్లకుండా రోడ్డుపై ఎడ్లబండి పెట్టి అరాచకం చేసింది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఎడ్లబండిని పక్కకు తీసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే సర్పంచ్ అభ్యర్థి చంద్రకళ కుటుంబీకులు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. రెచ్చిపోయిన చంద్రకళ కుటుంబీకులు పోలీసులపై రాళ్లదాడి చేశారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా రాళ్లదాడిలో ఎస్ఐ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. वीडियो निकालते तू कौन मारे बोला ऑर्डर दिया तुमको मारने का ऑर्डर दिया तुमको कौन मारने का ऑर्डर दिया तुमको ऑर्डर दिया मारने को రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అమూల్య, స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో చిచ్చిరేపుతున్నాయి. ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులు తమకు ఓటు వేయని గ్రామస్తులపై దాడులకు దిగడంతో గ్రామాలలో ఉద్రిక్త పరిస్థితి దారితీస్తుంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలం చిన్నబుగ్గారంలో ఓడిపోయిన చంద్రకళ అనే సర్పంచ్ అభ్యర్థి తన ఓడిపోవడం జరిగింది. గ్రామస్తులు తమకు ఓటు వేయాలన్న కోపంతో ఈరోజు గ్రామంలో రోడ్డుకు అడ్డంగా ఎడ్లబండి నుంచి తన ఇంటి వైపు నుంచి ఎవరు వెళ్లకుండా అడ్డుకోవడం జరిగింది. దీంతో గ్రామస్తులు ఆమె నిలదీసే ప్రయత్నం చేయడంతో గ్రామస్తులపైనే దాడి చేసే ప్రయత్నం చేయడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారాన్ని అందించడం జరిగింది. అయితే గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామంలోకి చేరుకున్న పోలీసులు చంద్రకళను సముదాయించే ప్రయత్నం చేయడం జరిగింది. ఎడ్లబడిని తీసే ప్రయత్నం చేస్తుండగా ఏకంగా చంద్రకళకు సంబంధించిన కుటుంబ సభ్యులు పోలీసులపైనే దాడికి పాల్పడడం జరిగింది. రాళ్లతో దాడి చేయడం జరిగింది. పోలీసులకు ఎదురు తిరగడం జరిగింది. తమ గ్రామంలో ఎవరు ఫిర్యాదు చెప్పాలని చెప్పేసి పోలీసులను నిలదీయడంతో పోలీసులు కూడా వారిపై ప్రస్తుతానికైతే కేసు నమోదు చేసి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. గ్రామంలో ఓడిపోయిన చంద్రకళ గత 3 రోజులుగా కూడా తనకు ఓటు వేయని గ్రామస్తులపై ఎందుకు వేయలేదని చెప్పేసి నిలదీయడంతో పాటు వారిపై కక్ష పెంచుకోవడం జరిగింది. గ్రామంలో పెద్దల సమక్షంలో తనకు ఓటు ఎందుకు వేయలేదో చెప్పాలని చెప్పేసి గ్రామస్తులను నిలదీయడంతో గ్రామస్తులు కూడా ఎదురు తిరిగిన పరిస్థితి కనిపించింది. మొత్తానికి ఈ సంఘటనలో పోలీసులపైనే దాడులు చేయడంతో పోలీసులు మాత్రం ఈ సంఘటన సీరియస్ గా తీసుకొని ఈ పోలీస్ గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఈ చంద్రకళ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయడం జరిగింది. మూల్య, రైట్, థ్యాంక్ యూ రాజు. కులం పేరుతోని కొద్దిగా అంటే గొడవలు అయినాయి. కానీ ఇక మాకేమేం సమాచారం లేదు. మా ఈ హద్దు ఉన్నా కానీ మేము బండి పెట్టినాం. దాంట్లో ఇక పోలీసులు వచ్చి అరే మీరు ఎందుకు పెట్టిండ్రా ఎందుకు చేసిండ్రా అని చెప్పిండ్రు. అరే మా 3 రోజులని మాట్లాడతాం, 3 రోజులు పెద్ద మనుషులు చెప్తే మేము బండి తీసేస్తాం, అయినా మీరు ఎందుకు దోదం చేస్తున్నామని పోలీసు వాళ్ళకి చెప్పినాం. అయినా ఎస్ఐ వచ్చి తర్వాత మా తమ్ముడిని కొట్టిండ్రు. ఇట్లా ఎందుకు కొడతారా, నీకు ఎవరు రైట్ ఇచ్చిండ్రు, ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు, మా ఊరితో మేము మాట్లాడతాం కదా, మా పెద్ద నాయకులు రావాలా, ఊరోళ్ళు రావాలా, మా అమ్మని కూడా కొట్టిండ్రు. కానీ ఇక ఊరోళ్ళు ఎవరైనా రావాలి కదా, పెద్ద మనిషి వస్తే మేము మాట్లాడతామని మీరు ఎందుకు వచ్చిండ్రు, మీకు ఎవరు కాల్ చేసిండ్రు ఎట్లా అని మేము అయితే అట్లా పోలీసు వాళ్ళని అడిగినాం. అయితే వాళ్ళేమో అర్థం చేసుకోలేరు.
కాబట్టి మా మీద దాడి చేసిండ్రు. కాబట్టి మేమైతే ఇక ఈ తువ్వ అనేది విడిచేది లేదు కాదు. కాబట్టి ఈ పోలీసు వాళ్ళు అయితే మాకు వచ్చి కొట్టిండ్రు. మరి ఎట్లా కొట్టిండ్రు, ఎవరు రేట్ ఇచ్చిండ్రు, ఏ పర్మిషన్ ఉన్నదా, ఏమైనా చిట్టి రాసుకొని వచ్చిండ్రా, మరి అది మాకు తెలియాలా. ఊరు నుంచి ఎవరైనా పెద్ద మనిషి చెప్పిండ్రా, లేదంటే ఎవరైనా పక్కోళ్ళు ఫోన్ చేసిండ్రా, ఎట్లా మేము ఏం చేసినామో ఏం కథ నడిచినామో ఊరు అని తెలుసుకోవాలా కదా. పోలీసు వాళ్ళు ఇట్లా డైరెక్ట్ వచ్చి కొడతారా, ఇట్లా ఎక్కడైనా ఉంటుందా? మరి రాజ్యాంగంలో ఏం రాసిండ్రో ఏం చేసిండ్రో మరి అన్నీ ఉంటుంది కదా.